తెలంగాణలో సింగరేణి బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు భ్రష్టు పట్టించాయని, కేవలం వారి యొక్క వ్యక్తిగత ప్రయోజనాలు, పార్టీల ప్రయోజనాల కోసం సింగరేణిని వాడుకుంటున్నారని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ తంగెడుపల్లి స్టేడియంలో ప్రధానమంత్రి సంసద్ క్రీడా మహోత్సవాల్లో భాగంగా క్రికెట్ ఫైనల్ మ్యాచ్ కు హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడారు. అక్కడున్న సిఎస్ఆర్ నిధులను సిరిసిల్ల, సిద్దిపేటలకు తరలించి అభివృద్ధి చేసుకున్నారని పేర్కొన్నారు. కార్మికులు తమ చెమట, రక్తాన్ని పణంగా పెడితే లాభాల్లోకి వచ్చిన సింగరేణిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తిరిగి నష్టాల్లోనే పట్టించిందని ఆయన విమర్శించారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. लक्ष्मण नगर नायकत्व, लक्ष्मण नगर नायकत्व, मनोहर नगर नायकत्व, मनोहर नगर नायकत्व. संसद खेल महोत्सव भागंगा टूर मैच లెన్స్ గుంజుతాయి నాది ప్రత్యేక ముంచింది రెండు ప్రభుత్వాలు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం లేదా కొంతమంది వ్యక్తుల ప్రయోజనాల కోసం కార్మికుల చెమటను, రక్తాన్ని పణంగా పెట్టి దోపిడీ చేశారు, దోచుకున్నారు. సిరిసిల్లకు, సిద్దిపేటకు అక్కడ ఉన్న సిఎస్ఆర్ నిధులను దారి మళ్లించారు. కానీ ఆ సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కావాల్సిన అవసరాలు కల్పించడంలో కానివ్వండి, అక్కడ బాధితులకు కానీ ఎటువంటిది సింగరేణి నిధులు సమకూర్చలేదు. పైపెచ్చు 6 కాలం కష్టపడి వాళ్ళ కార్మికులు ఏ రకంగా చెమటను, రక్తాన్ని, ప్రాణాలను పణంగా పెట్టి లాభాల బాటలోకి తీసుకొస్తే ఏ రకంగా దాని నష్టాల బాటలోకి ఇవాళ తీసుకెళ్లారో అదే పద్ధతిలో, అదే పంతాలో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుంది. వాటాల కోసం లేదా సింగరేణి డబ్బులు మరి ఏ రకంగా దుర్వినియోగపరుస్తున్నారో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఇటీవల మనం చూసాం. తన ఫుట్బాల్ ఆట కోసమనో ఇతరత్ర ప్రచారం కోసం ఆ కార్మికుల కష్టాన్ని మీరు దోచుకుంటున్నారు తప్పితే కార్మికులకు మేలు జరగడం లేదు. సింగరేణి ప్రాంత ప్రజలు కూడా ఏమాత్రం కూడా మీరు లాభం జరగలేదు. రెండు ప్రభుత్వాలు, రెండు పార్టీలు కూడా మొత్తం సింగరేణిని ధ్వంసం చేశారు.